గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయితే నా పేరు సత్యనారాయణ కులకర్ణి. నేను నా కెరియర్లో ఇంజనీర్గా మొదలుపెట్టాను. ఓకే, చూడండి, ప్రతి వాళ్ళకు ఒక సొంత కారు ఉండాలని, దాన్ని నడపాలని, దాంట్లో ఫ్యామిలీ కూర్చొని పెట్టాలని, బాగా తిప్పాలని, ఫ్యామిలీ బాగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలని, ఓకేనా, చుట్టుపక్కల ఒక మంచి పరపతి ఉండాలని ప్రతి వాళ్ళకి కోరికుంటుంది. అవునా కదా? ప్రతి సాధారణ మానవునికి కోరికుంటుంది. బట్ నాకు కూడా అలాగే ఉండే. బట్ థ్యాంక్స్ టు ద వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్. ఓకేనా, ఎప్పుడైతే మా లైఫ్లో మా గ్రేట్ అప్లయన్స్ చరణ్ సార్, భార్గవ్ మేడం, ఇంద్రవీర్ సార్, సతీందర్ భావి ఎప్పుడైతే అవకాశం మాకు ఇచ్చారో టోటల్గా మా లైఫ్ 360 డిగ్రీ చేంజ్ అయిపోయింది అన్నట్టు. వీఆర్ వెరీ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్. ఓకే, చూడండి, దాదాపు నేను ఒక 10 years జాబ్ చేశాను యాజ్ ఏ ఇంజనీర్గా వేరే వేరే ఇండస్ట్రీలో. ఒక 8 years బ్యాక్ నేను వెస్టీజ్లో వచ్చాను. ఓకే, చాలా ప్యాషనెట్గా పనిచేశాను. చాలా సింపుల్ బిజినెస్, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, జాబ్ని డిస్టర్బ్ చేయకుండా ప్యారలల్గా పార్ట్ టైంలో చేసుకోవచ్చు. ఆ విషయం చాలా మంచిగా అనిపించింది. ఓకే, నా 10 years జాబ్లో మా 2 wheeler కూడా మార్చలేకపోయాం. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత 6 monthsలోనే మా మొదటి కార్ తీసుకోగలిగాం, సెలెరియో కార్. ఓకేనా, దాదాపు 8 years బ్యాక్ 6 monthsలోనే. ఓకే, అది కార్ కాదు నా దృష్టిలో, అది మాకు చాలా పెద్ద మొమెంటం ఇచ్చింది. మాకే కాదు, మొత్తం టీంకి ఒక నమ్మకాన్ని కలిగించింది. ఏంటంటే ఎస్, వెస్టీజ్ బిజినెస్ నమ్ముకొని పనిచేస్తే డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయని. ఓకేనా, ఎస్, అదే నమ్మకం నాతో పాటు మా టీంకి కలిగింది. చూస్తూ టీం లక్షల్లో వెళ్ళిపోయింది. నాతో పాటు తర్వాత దాదాపుగా 100 కార్లు టీంలో వచ్చాయి. 100 మంది ఫారెన్ ట్రిప్ తీసుకున్నారు. చాలా మంది సొంత ఇల్లు కట్టుకుంటున్నారు ఈ యొక్క వెస్టీజ్ ఫండ్తో. ఆ తర్వాత చూసినట్టయితే చాలా మంది లక్షలలో ఇన్కమ్ తీసుకుంటున్నారు. 5-10 వేల నుంచి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, ఆ పైన. ఏదంటే సాధారణంగా మనం చేసే పనులు సాధ్యపడదో అవన్నీ వీడికి సాధ్యపడుతున్నాయి. అదే సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు మాకు ఇది లైఫ్లో 2వ కార్. ఇది మహీంద్రా 9e, ఇది ఎలక్ట్రికల్ కార్. ఓకేనా, ఈ కార్ తీసుకున్నప్పుడు నేను చాలా ఆలోచించాను. ఇక్కడ కొన్ని విషయాలు నేను పరిగణన తీసుకున్నాను. ఏంటంటే ఎప్పుడు మన మోదీ గారు చెప్తుంటారు, గవర్నమెంట్ చెప్తా ఉంటుంది ఏంటంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాని ప్రమోట్ చేస్తున్నారు, ఆత్మనిర్భర్ అంటున్నారు. ఓకేనా, నేను చూస్తే వెస్టీజ్ మన ఇండియన్ కంపెనీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, ముందు తీసుకెళ్తున్నాము. మరి అదే ట్రెండ్ ఇక్కడ ఎందుకు కావచ్చు? ఓకే, ఐ సెల్యూట్ టు ద కంపెనీ. ఎందుకంటే వీళ్ళ ఇంజనీర్స్ కావచ్చు, వీళ్ళ టెక్నాలజీ కావచ్చు, చాలా బ్రహ్మాండంగా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఒక వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ మన ముందు తెచ్చారు. ఈరోజు చాలా కార్లు బయట నుంచి ఇక్కడ వస్తున్నాయి, బట్ ఈ కార్లు ఇక్కడ నుంచి బయట విదేశాలకు వెళ్తున్నాయి. మరి అలాంటప్పుడు మనం ఎందుకు దీనికి ముందడుగేసి తీసుకుందనిపించింది. అందుకని నేను దీనికి తీసుకోవడం జరిగింది. దీని వెనకాల మెయిన్ ఉద్దేశం అదే ఉంది. ఓకే, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉంది. ఆ తర్వాత చూసినట్టయితే చాలా సింపుల్ బిజినెస్, దీన్ని ఎవరైనా చేయొచ్చు. మేము చేయగలిగినప్పుడు మీరు ఎవరైనా దీనికి చేయొచ్చు. బట్ జస్ట్ ఒక డిసిజన్ తీసుకోండి, స్టార్ట్ చేయండి. ఓకేనా, కొన్ని రోజులు విన్నింగ్ టీమ్ ఇంకా వెస్టీజ్తో నేను అప్లైతో కలిసి పనిచేస్తే ఎవరైనా దీన్ని సాధించవచ్చు. ఓకేనా, ఏముంది, దీంట్లో కొంచెం స్మార్ట్లీ హార్డ్ వర్క్ చేయాలి, ఒక టీమ్ని బిల్డ్ చేయాలి. ఆ తర్వాత ఒక టార్గెట్ సెట్ చేసుకోవాలి, నా కార్ కావాలని. జస్ట్ స్టార్ కంప్లీట్ చేయాలి. ఓకేనా, మీ వాల్యూమ్స్ పెంచే కొద్దీ కొన్ని రోజుల్లో ఇలాంటి కార్ మీ దగ్గర ఉంటుంది. రాబోయే కొన్ని రోజుల్లో, కొన్ని సంవత్సరాల్లో మేము కొత్త కార్ని సెలబ్రేట్ చేయడానికి మేము, మా అప్లయన్స్, మా టీం అంతా రెడీగా ఉంది మీకోసం అన్నట్టు. నేను క్లోజ్ చేస్తూ ఒక మాట చెప్తాను. ఏంటంటే వెస్టీజ్ ఒక అవకాశాన్ని ఇచ్చింది, విన్నింగ్ టీం ఒక నమ్మకాన్ని ఇచ్చింది, ఈరోజు మహీంద్రా ఒక గర్వాన్ని ఇస్తా ఉంది. ఇవి అన్ని కలిపి నా జీవితానికి అర్థం ఇస్తా ఉంటాను. సేమ్ అవకాశం మీ చేతిలో ఉండి రండి, మనం కలిసి పనిచేద్దాం. మీ అన్ని కళల్ని కలిసి మనం పూర్తి చేసుకుందాం. థ్యాంక్ యూ. 2 मिनट हिंदी में मैं हैंडल చేస్తున్నాను. 1 मिनट हिंदी सर.